ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. ప్రతి మనిషి పుట్టిన తర్వాత రకరకాల స్టేజెస్లోకి వచ్చి చివరికి వృద్ధాప్యం అనేది తప్పనిసరి, ప్రతి ఒక్కరూ చేరుతారు. అందుకని వృద్ధులు అయిన తర్వాత వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కని పెంచారు, మనం పెద్ద అయ్యాము, వాళ్ళు వృద్ధులయ్యారు. సో వాళ్ళని చూసుకోవడం ఈ పిల్లల ధర్మం. ఈ విషయంలో ఒక మంచి సంఘటన, హృదయ విదారక సంఘటన చెప్తాను. ఒక వృద్ధుడు 70 ఏళ్ల పైబడే ఉండొచ్చు, 70-75 ఉండొచ్చు. అతను శక్తి, వృద్ధాప్య శక్తి కొంచెం తగ్గిపోతుంది. ఆ తగ్గిన శక్తి మూలంగా అతను తన పనులు తను త్వరగా చేసుకోలేడు. కూర్చున్న తర్వాత లేచి నడవాలంటే గోడ పట్టుకుంటూ నడవాలి. ఆ గోడ పట్టుకు నడిచినప్పుడు తన చేతికున్న దుమ్ము ధూళితోటి గోడ మీద కొంచెం తన ఈ ఫింగర్ ప్రింట్స్, వేళ్ళచ్చులు పడుతూ ఉంటాయి. అది ఆయన కోడలికి నచ్చదు. ఆమె చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అరే, మనం కొత్తగా పెయింట్ వేయించాము, ఈయనేంటి చేతులు పెట్టి అంతా పాడు చేస్తున్నాడు అని అనుకుంటూ అప్పుడప్పుడు భర్తకు చెప్తూ ఉంటుంది. చూడండి, చెప్పండి మీ నాన్నగారికి గోడలు పట్టుకోవద్దని అని. ఆ భర్త కూడా విన్నట్టుగా ఉంటూ ఉంటాడు. ఒకరోజు ఏమైంది, ఆ వృద్ధాప్యంలో ఉన్న అతను కొంచెం తలకాయ నొప్పి ఏదో వచ్చినట్టుంది. కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత లేచి తన రూమ్లోకి వెళ్దామని మళ్ళా సహజంగానే గోడ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాంతో గోడ మీద ఈ చేతి అచ్చులు ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఇది కోడలు చూసి చాలా ఆమెకి కోపం వచ్చింది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడింది. ఏంటండి అదండి, చెప్పండి అది అనుకుంటూ. ఇక భర్త కూడా, అంటే ఆ వృద్ధుని యొక్క కొడుకు గబుక్కన తండ్రి మీద అరుస్తాడు. ఏంటి నాన్న, ఎందుకు అలా చేస్తావు? గోడని పాడైపోతున్నాయి, కోడలు చూడండి బాధ వేస్తోంది, గోడ నీట్గా ఉండద్దా? ఇంటికి ఏమన్నా వస్తే చూస్తే ఏమనుకుంటారు? గోడలన్నీ పాడైపోతున్నాయి, మీరు ఎందుకు గోడ పట్టుకొని నడుస్తారు? గోడ పట్టుకొని నడవలేరా అని కొంచెం కోపంగానే అని వెళ్ళిపోతాడు. అంటున్నప్పుడు ఆ వృద్ధుడు ఒకవైపు అలా చూస్తాడు ఆ కొడుకుని. చూసి ఏమనలేక తలకాయ ఊపుకుంటూ ఇక గోడను పట్టుకోకుండానే నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఒకరోజు ఏమైంది, ఇలా గోడను పట్టుకొని నడవకుండా వెళ్ళడం మూలంగా జారి పడిపోతాడు. పడిపోయి ఈ తుంటి ఎముక విరుగుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తారు, అది సరిగా తగ్గదు. దాని మూలంగా ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తాయి. చివరికి ఆ వృద్ధుడు చనిపోతాడు. అప్పుడు కొడుకు చాలా బాధపడతాడు. నేను తండ్రిని అలా అనబట్టే కదా, గోడ పట్టుకోవద్దు, నడవద్దు, గోడ పాడవద్దు అనబట్టే ఈరోజు ఈ విధంగా ఆయన చనిపోయారు. ఎంత పొరపాటు జరిగింది, ఎంత తప్పు చేశాను తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. అలా కాలం మారుతూ ఉంటుంది. తన పిల్లలు కొంచెం పెద్ద అవుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి రంగులు వేద్దామనుకుంటారు, పిలుస్తారు రంగులు వేసేవాళ్ళని. వాళ్ళు వేస్తూ ఉంటే తన కొడుకు, అంటే ఆ వృద్ధుల యొక్క మనవడు వచ్చి గట్టిగా అరుస్తాడు. వద్దు వద్దు వద్దు, ఈ గోడ రంగు వేయద్దు, అవి తాతయ్య చేతులు, అవి నాకు ఉండాలి, నాకు కావాలి, రంగులు వేయద్దు అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అసలు అర్థం కాదు, అరే ఇదేంటి అని ఏం చేయాలో అర్థం కాదు చూస్తుంటే ఆ పెయింటర్స్ వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు అంటారు, మీరేమి దిగులు పడకండి సార్, ఆ అబ్బాయి పెద్దవాళ్ళు అడిగినట్లుగానే నేను అవి ఉంచుతూనే మీకు గోడకి మంచిగా రంగులు వేస్తామని చాలా టెక్నికల్గా వాళ్ళు ఎలా చేశారంటే ఆ గోడ మీద ఉన్న అచ్చులే ఒక ఫ్రేమ్ లాగా కనిపించేలాగా, అది ఒక ఆర్ట్ లాగా ఉంచి మిగతా అంతా కూడా మామూలు వాళ్ళకి కావాల్సిన రంగులు వేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ
వచ్చినప్పుడల్లా వాళ్ళ దృష్టి ఆ చేతి అచ్చం మీద పడుతుంటుంది. అడుగుతారు, అరే ఇదేంటి చాలా బాగుంది ఈ టెక్నిక్ అని పొగుడుతూ ఉంటారు. ఇక అలా అవంగా ఇంకా కాలం గడవంగా ఇతను కూడా పెద్దబడుతాడు. ఇతను కూడా ముసలి ఏజ్ అంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది. అప్పుడు తన కొడుకులు తన ఏజ్కి వస్తారు. అప్పుడు గోడ పట్టుకోకుండా నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ కొడుకులు వచ్చి, నాన్న వద్దు, ఇలాగే తాతయ్య పడిపోయారు, చనిపోయారు, మీరు గోడ పట్టుకుని నడవండి, ఏం పర్వాలేదు, ఏదో పాడైతే తుడుచుకుందాము, అయితే అప్పుడప్పుడు మనం రంగులు వేసుకుందాము అని జాగ్రత్తగా వాళ్ళ నాన్నగారిని అబ్బాయి అమ్మాయి కూతురు కూడా వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెడతారు సోఫాలో. అప్పుడు అతను ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు. ఈ విధంగా నేను మా నాన్నకు చేసి ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాలు మా నాన్న బతికుండేవాడు కదా, ఇది ఎప్పటికీ నన్ను వేధిస్తూనే ఉంటుంది, ఎంత పొరపాటు చేశాను అని తనలో తను బాధపడుతూ ఉంటాడు. చూశారా? అందుకని వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు జాగ్రత్తగా చూడబట్టే మనం ఈరోజు ఈ స్థితికి వచ్చాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.